ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేను మంచి కూతుర్ని, మంచి అక్కను కాలేకపోయాను. నాకు నిజంగా బతకాలనే ఉందమ్మా. మీ బాధ్యతలు తీసుకోవాలనే అనుకున్నా. మీ బిడ్డగా మీ పేరు నిలబెట్టాలనుకున్నా. కానీ అది జరగట్లేదు. నన్ను క్షమించండి. అమ్మా, నాన్న, సారీ. ఆ రోజు మీ మాట వినుంటే బాగుండేది. కనీసం నాకు నచ్చినట్టు ఉండేదాన్నేమో. నాకు అసలు ఏమీ అర్థమైతలే. ఏం చేయాలో, ఏమవుతుందో. కానీ చాలా బాధపడుతున్నానమ్మా. ఏం చేసినా ఎవ్వరికీ నచ్చట్లే. కానీ నేను ఏం చేసినా అఖిల్ కోసమే. నా కోసం మీరు అతన్ని ఒప్పుకున్నారు. కానీ అతను పెట్టే టార్చర్ భరించలేకపోతున్నా. తన కోసం అన్నీ త్యాగం చేసినా. కానీ అఖిల్, ఎంత చేసినా నేను నీకు ఇంపార్టెంట్ కాదు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థమైతలే. ఇదైతే కరెక్ట్ కాదు. నిన్ను చాలా లవ్ చేసిన అఖిల్, కానీ ప్రతిసారి నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావు. ఎంతమంది చెప్పినా వినకుండా నీతోనే ఉన్నా. కానీ నువ్వేమో నన్ను ఎప్పుడు వదిలించుకోవాలా అని చూస్తున్నావు. అదేదో డైరెక్ట్గా చెబితే అయిపోతుంది కదా. ఇంత బాధ పెడితే నీకేమొస్తుంది? నా ఫ్రెండ్స్కి, నా పేరెంట్స్కి దూరమైనా. అప్పట్లో నా లైఫ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయిపోయింది? నీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఎవరితోనో మాట్లాడుతున్నావు అని అడిగితే నాదే తప్పంటున్నావు. నేను నీకెంత ఇంపార్టెంటో ఈ విషయంలోనే అర్థమవుతుంది. నీతో ఎందుకు ఇన్ని రోజులు ఇలా ఉన్నానా అని ఏడుపొస్తోంది. నీకోసం నేను ఇంకా ఎంత చేయాలి? ఇప్పటికే చాలా చేసినా. కానీ నేను చేస్తున్నానని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. ఎందుకు ఇలా ప్రతిదానికి వదిలేయడం? అది కరెక్ట్ కాదు. నాకు నా బాధ చెప్పుకునేందుకు ఎవ్వరూ లేరు. నాకెవ్వరూ లేకుండా నువ్వే చేసినావు. నువ్వు చెప్పిందే ప్రతిసారి విన్నా కదా అఖిల్. ఎందుకింత గలీజ్గా ట్రీట్ చేస్తున్నావు నన్ను? నాకు మాత్రమే తెలుసు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. నేను హ్యాపీగా ఉన్నది మాత్రమే మీకు కనిపిస్తుంది. కానీ మీకు తెలియకుండా నా లైఫ్లో చాలా జరుగుతోంది. అందరి సంతోషం కోసం నేను అన్నీ వదులుకున్నా. ప్రత్యేకంగా అఖిల్ కోసం. నేనేం చేసినా నాకు విలువ ఇవ్వడం లేదు. మనీ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి తిండి లేదు, నిద్ర లేదు. రోజు ఏడుస్తూనే ఉన్నా. నీకెంత చేసినా నేను హ్యాపీగా లేను. ఏం చేయలేని స్థితిలో ఉన్నా. ఎందుకంటే నేను ఇంకేం చేయలేను. నిన్ను ఎంతో ప్రేమించిన అఖిల్, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నేను సైలెంట్గా చూస్తూ ఊరుకోవాలి. నువ్వు ఏం చేసినా నువ్వే కావాలని అంటున్నా. నాకే ఎందుకు అన్నీ ఎట్లా అవుతున్నాయో అస్సలు అర్థమైతలే. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అఖిల్, కానీ అది చూపించలేకపోతున్నా. చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నా. నా గురించి అన్నీ తెలిసిన వ్యక్తివి ఇలా చేస్తే తట్టుకోలేకపోయా. అవును, నా నుంచి పొరపాటు జరిగింది. కానీ నా క్యారెక్టర్నే తప్పుబట్టేంత పెద్ద తప్పు చేయలేదు. ప్రతి క్షణం నన్ను అపార్థం చేసుకుంటుంటే తట్టుకోలేకపోయా. ఈ పరిణామాలన్నింటి గురించి ప్రశ్నిస్తే నిన్ను పెళ్లి చేసుకోమని అడుక్కున్నానని నువ్వు ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నావు. ఓకే అఖిల్, ఇవన్నీ తట్టుకోలేకనే నేను చనిపోతున్నా. మొత్తానికి ఇది తీసుకోలేకపోతున్నా. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. ఎవ్వరిని బ్లేమ్ చేయకండి. బరువైన గుండెతో ఈ నిర్ణయం తీసుకున్నా. పోలీసులు, కుటుంబ సభ్యులకు నేను చెప్పేది ఇదే. నా మరణం వెనుక ఎవ్వరి ప్రమేయం లేదు. ఇది నేను మాత్రమే తీసుకున్న నిర్ణయం. నేను తప్పు చేస్తున్నా అని కూడా నాకు తెలుసు. కానీ మరో ఆప్షన్ లేకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా ఆర్గాన్స్ ఎవరికైనా డొనేట్ చేయండి. అలా అయినా బతికుంటాను కదా. ఐ లవ్ యూ ఆల్ అండ్ రియల్లీ మిస్ యూ అండ్ రియల్లీ థ్యాంక్ యూ. అమ్మా, నాన్న, తమ్ముడు, సారీ. ఇక సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.